బీఆర్ఎస్ నేతల్లో అభద్రతాభావం పెరుగుతోందా? గులాబీ పార్టీకి పూర్వ వైభవం, అధికారం అంత సులభంగా రాకపోవచ్చని గులాబీ నేతలకు అర్థమైందా అంటే అవునన్న సమాధానం బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఓవైపు లీడర్లు చేజారిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత కనిపిస్తోంది. వెళ్లే వాళ్లను ఆపే పరిస్థితి లేదు, వాళ్ల కర్మ అని చెప్పడం తప్ప వారిని విమర్శించే పరిస్థితి అంతకన్నా లేకుండా పోయింది. అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ చాలా బలహీనంగా మారుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల దెబ్బకు పుంజుకునే పరిస్థితి కూడా కనిపించటం లేదు. ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామంటే ఏ ఇష్యూ కూడా ఉండటం లేదు. ఇటీవలే ప్రాజెక్టులపై పోరాటం తీసుకున్నారు, అది పెద్దగా వర్కౌట్ కాలేదు. కొత్త ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా కాకపోవటంతో ప్రతిపక్ష బీఆర్ఎస్కు పెద్దగా ఇష్యూస్ దొరకటం లేదు. పైగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణలు కొనసాగుతుండటం వరుస శ్వేతపత్రాలతో గులాబీ పార్టీని డిఫెన్స్లోకి నెట్టింది కాంగ్రెస్ పార్టీ. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించిన సీనియర్ నేతల్లో కొందరు ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోగా ఇంకొందరు బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల కసరత్తును దాదాపుగా పూర్తి చేశాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం 4 అభ్యర్థులుగా ప్రకటించింది. తెలంగాణలోని రాజకీయ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీని కలవరపెడుతున్నాయి. నిన్నటిదాకా తన దర్శనం కోసం పడిగాపులు కాసిన నేతలంతా ఇప్పుడు వేరే పార్టీలోకి చేరిపోవటం, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దిక్కులు చూస్తుండటంతో కేసీఆర్ డిఫెన్స్లో పడిపోయారు. ముఖ్యంగా ఇటీవలి ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని ఆధిక్యాన్ని ప్రదర్శించిన గులాబీ పార్టీకి లోక్సభ అభ్యర్థులు కరువయ్యారు. అధికారంలో ఉండగా అన్ని తానై వ్యవహరించిన కేటీఆర్ మాటను పార్టీ నుంచి వెళ్లాలనుకునే వారు ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. అటు హరీష్ రావు కూడా సొంత జిల్లాకే ఎక్కువగా పరిమితమవుతున్నారు. దీంతో కేసీఆర్ రీ ఎంట్రీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఓడిపోవటంతో ఇప్పుడు ఎంపీ టికెట్లకు పెద్దగా గిరాకీ లేకుండా పోయింది. గతంలో పోటీ చేసేందుకు ముందుకొచ్చిన వారిలో ఇప్పుడు చాలా మంది ముఖం చాటేస్తున్నారు. సిట్టింగ్ సీట్లను నిలుపుకునేందుకు తంటాలు పడాల్సొస్తోంది. సిట్టింగులలో 3 ఇప్పటికే వేరే పార్టీలోకి వెళ్లిపోయారు. వీరిలో నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కుమారుడు భరత్కు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్కు బీజేపీ టికెట్ కూడా ఇచ్చేసింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సిట్టింగ్ ఎంపీలే కాదు, ఎంపీ స్థానానికి పోటీ చేసే స్థాయి ఉన్న నేతలు కూడా పార్టీ వీడిపోతున్నారు. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 సీట్లలో కాంగ్రెస్ 4, బీజేపీ 4 గెలుచుకోగా బీఆర్ఎస్ బలం 2 సీట్లకు పడిపోయింది. ఈ 2 నెలల్లో అక్కడి అనేక గ్రామ, మండల, స్థానిక సంస్థల సభ్యులు కాంగ్రెస్లో చేరిపోవటంతో అక్కడ అభ్యర్థిగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రావటం లేదంటున్నారు. నిజామాబాద్ సీట్లో గతంలో పోటీ చేసిన కుమార్తె కవిత సైతం పోటీకి సిద్ధపడటం లేదు. మరెవరూ ఆ సీటు అడగటం లేదు. కరీంనగర్ టికెట్ మాజీ ఎంపీ వినోద్ కుమార్కే ఇచ్చారు. మెదక్ అభ్యర్థి విషయంలోనూ పీఠముడి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జహీరాబాద్ ఎంపీ బీజేపీలో చేరటంతో అక్కడ అభ్యర్థి విషయం మళ్లీ మొదటికే వచ్చింది. అటు నల్గొండ, భువనగిరి, ఖమ్మం బీఆర్ఎస్ టికెట్ల కోసం అసలు పోటీనే కనిపించటం లేదు. ఉమ్మడి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ బాట పట్టడంతో అక్కడ నామా నాగేశ్వరరావుకే టికెట్ ఖరారు చేశారు. లిక్కర్ స్కామ్లో కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చటం, 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు బయటపడటం, మేడిగడ్డ కుంగిపోవటం, గొర్రెల స్కామ్ బీఆర్ఎస్ ను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. అందుకే లోక్సభ ఎన్నికల్లో గెలవాలంటే కారు దిగటమే మంచిదని చాలా మంది నేతలు భావిస్తున్నారు. ఈ వరుస ఘటనలన్నీ బీఆర్ఎస్ పరిస్థితి రెక్కలు తెగిన పక్షిలా మారిందన్న వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఇటు క్యాడర్లో జోష్ లేదు, అటు లీడర్లు జంప్ అయిపోతున్నారు. ఒక్క సీటైనా గెలుస్తారా అంటూ సవాళ్లు దూసుకొస్తున్న వేళ
గులాబీ దళం ఉక్కిరిబిక్కిరవుతోంది. బీఆర్ఎస్ పరిస్థితి ముందు ముందు ఎలా ఉండబోతోందో ముందుగానే గ్రహించిన వారంతా ఇప్పటికే హస్తం గూటికొచ్చేశారు. వారిలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, అలాగే ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, రాజయ్య వంటి నేతలు గాంధీ భవన్ లో కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో ఇంత జరుగుతుంటే, వలసలు పెరుగుతుంటే కేటీఆర్ మాత్రం ఏమాత్రం ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నారు. ఇటీవలే జరిగిన కార్పొరేటర్ల సమావేశంలో పార్టీని విడిచి వెళ్లేవారు వెళ్తారని, అది వారి కర్మ అంటూ కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి. పార్టీ వీడాలనే ఆలోచనతో ఉన్న నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేయకపోవటానికి కారణం వారు చెప్పినా వినరన్న ఆలోచనకు గులాబీ పార్టీ వచ్చిందా అన్న చర్చ జరుగుతోంది. వలసల విషయంలో కేటీఆర్ చేసిన కామెంట్స్ పార్టీకి నష్టమే తప్ప ఉపయోగం లేదన్న టాక్ కూడా నడుస్తోంది. పైగా క్యాడర్ను, లీడర్షిప్ను కాపాడుకోవాల్సిన టైంలో పోతే పోని అన్నట్లుగా వ్యవహారం నడపటమే హాట్ టాపిక్ అవుతోంది. పైగా రాజీనామా చేసి వెళుతున్న వారిని గులాబీ నేతలు విమర్శించే పరిస్థితి కూడా కనిపించటం లేదు. ఎందుకంటే చేర్చుకున్న పార్టీలను విమర్శిస్తే గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేర్చుకున్న విషయాలు ప్రస్తావనకొస్తాయి. దీంతో వెళ్లేవారు వెళ్లని అన్నట్లుగా వ్యవహారాలు నడుస్తున్నాయంటున్నారు.